సమాజంలోని క్షుద్ర శక్తుల్ని రుద్ర వీడు తోలించి వారి నిద్ర వదిలించి మన అస్త్రం శస్త్రం శాస్త్రం శాస్త్రం కళాక్షేత్రం అన్ని కూడా సంస్కృతి సంప్రదాయాలకి దొడ్డబిడ్డ వేసి అగ్రతాంగలు ఇవ్వడం అని చెప్పి తెలియజేస్తున్నాము. భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ, జాతిపిత గాంధీ, నెహ్రూ, స్వామి వివేకానంద, గోరమేరి ఝాన్సీ, సుభాష్ చంద్రబోస్, మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇచ్చినట్లు స్వాతంత్రాన్ని జన్మ హక్కులు సాగిన మహానాయకుడు అలాంటి గొప్ప అందరి నాయకులు మన నేషనల్ హీరోస్ రాజ్యాంగంలో ఉన్న అంబేద్కర్ గారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అమరులైన మన జాతి కీర్తి పతాకాలు మన జాతి కీర్తి స్ఫూర్తి వికల్పాలకు అనంతంగా వ్యాప్తి చేసిన మహావేదికలు బంధువుల గౌరవంగా చిత్రీకరించాలి. ఆ శ్రీనాథకి మంచి శ్రీనాథ శక్తుల్లోని అర్పిస్తున్నాను. ఆ బొమ్మను అక్కడ చిత్రించడం చాలా గొప్ప విషయం. ఆర్థికత, ఆధ్యాత్మికత, ధార్మికత, నైతికత, సాంస్కృతిక, విద్యుత, ఏకాగ్రత అలాగే హిందుత్వంతో కళలకు చట్టం కట్టి పెద్దలు వేసి అగ్రతాంగలు ఇచ్చే సంస్కృతి వాటి అలాగే అందరి అంబేద్కర్ గారు చూస్తున్నారు, అన్ని ప్రకటిస్తున్నారు. మరి దానికి మోసాలు అవుతున్నారు. plans కూడా this will be very useful. எனக்கு போய் அக்கடி தீதமா எனக்கு at least 40-50 people.
శ్రీ బొప్పన వెంకటేశ్వర గారు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అధ్యక్షులు శ్రీ పిఎస్ కిరణ్ కుమార్ గారు, ఎంఎస్కే కాళజావరి గారు, గారు, వారందరినీ ఇక్కడ సాధారణంగా సప్రసైగా ఆహ్వానిస్తున్నాము. అక్కడున్న మహిళా మండలికి, సోదరి మండలికి సోదర భావంతో మంత్రి గారు అభివాదం చేస్తూ ఆత్మీయంగా, అభిమానంగా, ఆప్యాయంగా పలకరిస్తూ ఒక సోదర భావం ఊపిపడేటువంటి పలకరింపు అందులో కనిపిస్తుంది. కేవలం గోపాలకృష్ణ గారు, తహసీల్దార్ గారు వారికి మన ఇంటి పండుగ, మనకి గర్వకారణం, పర్వదినం, గౌరవం, గర్భం ఈ కార్యాలయాన్ని ఆవిష్కరించుకొని 140 సంవత్సరాల క్రితం నిర్మించిన నమస్కారం. వేదికలో ఉన్న యువకులు, పెద్దలు, పూజలు, మా గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారాయణ రామారావు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే భారత్లో ఉన్న పెద్దలు మాతృమూర్తి సమానం గారు, రాజకుమారి గారికి, అట్లాగే మా జాయింట్ కలెక్టర్ గారికి, మా కుటుంబ సభ్యున్న మా రఘురాజానికి, అట్లాగే ఇక్కడ మా గురువు గారు శ్రీ కృష్ణయ్య గారికి, అట్లాగే వేదిక మన ధర్మరావు గారికి, భవన్ కుమార్ గారికి, మా రోజు కమిషనర్ గారికి, ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. దయచేసి అందరూ కూర్చుని, చాలా సీట్స్ ఉన్నాయి. దయచేసి కూర్చుంటే ఒక 10 నిమిషాలు సార్ నాకు తక్కువ టైం ఇచ్చారు. దయచేసి నా కష్టాన్ని నేను ముందుంచాలి. నేను కష్టపడ్డానని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. అందులో దయచేసి కూర్చోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈ చదువు సాయంత్రం కూడా నాకు ఎంతో మనసుకి ఆనందంగా ఉంది. ముందే సంక్రాంతి వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు. మేము అందరినీ ఇక్కడ చూస్తుంటే సార్ నాకు అంతా పన్నెండు పెళ్లి అనగానే మా నాన్నగారు వచ్చి పెళ్లి ఎట్లా చేయాలంటారు ఏంటంటే సాయంత్రం పూట కావాలని, రాత్రి పూట పెళ్లి చేయండి అని అడిగాను. ఎందుకని అడిగారు? నాకు లైటింగ్ అదంతా కావాలని అని అడిగాను. ఎందుకు చెప్పాను ఈ విషయాన్ని? నేను మా మంత్రి గారిని ఏం అడిగానంటే, ఓపెనింగ్ అంటే నీకు ఎప్పుడు 4 రూపాయల టైం అని అడిగితే, సార్ నాకు సాయంత్రం పూట కావాలి సార్ అని అడిగాను. సార్ ఈ మాట అడగగానే ఎందుకు లేదు అని అడగల సార్, ఓకే టేక్ యువర్ టైం అని నా టైం అని చెప్పారు. అప్పటికే మనసులో నేను ఐ విల్ కమ్ బై 4 అండ్ లీవ్ బై 5:30 అనగానే సార్ మళ్ళీ ఎట్టగానే కన్విన్స్ చేయాలి సార్, రిక్వెస్ట్ చేసుకోవాలి, లేదు సార్ ఇంకొక అర్థం ఎక్కువ కావాలి అని అడగాలనుకున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు నమస్కరిస్తున్నాను మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు సార్. సరే నేను హృదయపూర్వకంగా మాట్లాడాలనుకుంటున్నాను సార్. సార్ నేను ఇక్కడ నేను పక్క జిల్లాలో సూర్యుడు పేరు చేశాను సార్. తిరుపతి జిల్లా ఎలక్షన్స్ అక్కడ వెళ్ళాను సార్. నేను గుంటూరు జిల్లా చెందిన వ్యక్తిని అయినా కానీ పక్క జిల్లాకి వెళ్ళాను సార్. అనుకోకుండా నాకు ఇక్కడ తహసీల్దార్ గారు మా మిసెస్ సొంత ప్రాంతం సార్. అయ్యా సార్ అందుకని అనుకోకుండా ఎట్లాగా ఆపర్చునిటీ సార్ ఒక అవకాశం ఇచ్చి పిలిచి మరీ ఇచ్చారు సార్. తెనాలి ఆగస్టు 1, 2024 ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాను సార్. ఇక్కడ ఛార్జ్ తీసుకున్న కొంతకాలానికి సార్ నాకు ఇక్కడ లోకల్గా పరిచయాలంతో సుమారు ఒక 20 ఏళ్ళుగా తెనాల్లో ఉండడంతో నాది తెనాలి సొంత ప్రాంతం లాగా అనిపిస్తూ ఉంటుంది సార్. ఇక్కడ సందులు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు మనం తలగరిస్తూ ఉంటాం. అది నాకేమనిపించిందంటే సార్, మా రెవెన్యూ శాఖ అంటే ఎప్పుడు నెగిటివ్ ఇంప్రెషన్ బయట సొసైటీలో ఉంది అనేది మాకున్న ఇది సార్. ఏంటి అంటే కారణాలు నేను చాలా కారణాల మీద అన్వేషించాను సార్. అన్వేషిస్తే నాకేం అర్థమైందంటే సార్, ముందు ఫస్ట్ మా వాళ్ళు సరిగ్గా నవ్వుతూ మాట్లాడు. బేసిక్ ప్రిన్సిపల్ ఉంది. ఎవరైనా పబ్లిక్ లోపలికి రాగానే నవ్వుతూ కూర్చోబెట్టి మాట్లాడటం ఉండదు. ఒక పబ్లిక్ నేచర్ తర్వాత అనే నేచర్ ఉంటుంది అనేది ఒక బయట ఉన్న పరిస్థితి. ఇంకో కారణం ఏంటంటే సార్, ఇద్దరు దొరుకుతారు మా దగ్గరికి వస్తారు సార్. ఒక ల్యాండ్ మ్యాటర్ లో ఇద్దరు దొరుకుకొని వస్తారు. ఖచ్చితంగా ఒకవైపే ఉంటుంది అది ఏమైనా కానీ.
ఎవరు మాట్లాడినా 2 వ్యక్తికి శత్రు పెడతారు. ఈ 2 వ్యక్తి శత్రు పోయి బయట సొసైటీలో 200 మందిని మాకు శత్రువుగా తయారు చేస్తా ఉంటాడు. ఉన్నది ఏమి చెప్పి ప్రతిదీ సార్ కోర్టులో కేసు లేట్ అవుతుంది అంటే కొన్ని కేసులు లేట్ అవుతుంది వాయిదా వేయడం అవసరం. అంటే సైన్స్ కుదురుతుంది. మా దగ్గర వాయిదా ఇచ్చే పరిస్థితి కూడా ఉంది సార్. మన ఇంటి మీద కూర్చొని ఇమీడియట్ గా హడావిడి చేసి క్రియేట్ చేస్తా ఉంటాం. కానీ అందరూ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం, మీరు ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతున్నారంటే సుమారు సంవత్సరాల కాలంగా ఓన్లీ మన మంత్రి గారి వల్లే. ఇందులో మళ్ళీ నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లా, ఎందుకు చెప్పాలో కూడా చెప్తాను. కారణం ఏంటంటే గతంలో నేను తహసీల్దార్లుగా పలు ప్రదేశాలుగా చేసినప్పుడు విపరీతమైన ప్రెషర్ ఉండేది పొలిటికల్ గా కూడా. ఈ పని చేయమని ఆ పని ఆపమని ఇట్లా అట్లా. అసలు మనకు ఏ రోజు కూడా ఈ సంవత్సరం కాలంలో చేయడం పని చేయమని ఏ రోజు మనకు ఎక్కడి నుంచి పొందుతాం. మరి ముఖ్యంగా మంత్రి వర్యులు గారు మొదటి రోజుగా ఏం చెప్పారు కదా, పబ్లిక్ కి సర్వీస్ చేయడం మీ మూడు అయ్యింది. నాకు ఇంకా కూడా చెప్పారు, అది మనసులో ఉంది సార్. మరి నాకు టైం చిన్న ఏది ప్లే చేస్తాను సార్. దయచేసి నేను ఒకరికి చెల్లి చేయండి సార్. సార్ ఎక్కడికక్కడ పెట్టాను సార్, ఎవరు కనపడరా అనుకోకుండా సార్ నాకు షాక్ సర్క్యూట్ అయింది సార్. బాగా తీసుకెట్టినట్టున్నారు. అయ్యింది సార్. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను గతంలో పనిచేసిన వాటితో పోల్చుకుంటే సార్, ఒకసారి ఒక తహసీల్దార్ గారు ఉద్యోగం చేయలేక నాకు తహసీల్దార్ పోస్ట్ చేస్తూ నన్ను డెప్యూటీ తహసీల్దార్ వెనక్కి పంపియండి అని రాసిచ్చాను సార్ కలెక్టర్ గారు. ఎందుకంటే సార్ అలాంటి పరిస్థితులు అలా వచ్చేసాయి. కానీ ఏ రోజు మన మంత్రి వర్యులు పబ్లిక్ సర్వీస్ చేయమని చెప్పారే కానీ చేయడం పని చేయమని ఏ రోజు ఒక్కరోజు కూడా కాలేదు. ఇదొక్కడే నన్ను ఇక్కడ కంటిన్యూ అయ్యేలాగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్ రోజు ఏం చెప్పారంటే నాకు, మన ల్యాండ్ కస్టోడియన్స్, మన డిపార్ట్మెంట్ కి కస్టోడియన్స్, నాట్ ఓనర్స్. ఇది గుర్తు పెట్టుకోవాలి. నాకు అత్యంత ఇష్టమైన విషయం చెప్పాలి ఏంటంటే, ఎక్కడైనా పబ్లిక్ లో సార్తో పాటు జరుగుతున్నప్పుడు కానీ లేదా ఎక్కడైనా ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు నాకు సార్ గొప్పగా అనిపిస్తారు. నాకు ఎక్కడ ఎన్నికలు వంట ఆంతరంగా అనిపిస్తుంది. మన అధికారిగా కాకుండా లేదా ప్రభుత్వంగా లేకపోతే ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు ఆ ఫీలింగ్ గా ఉంటుంది అన్నమాట. దానికి సార్ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను సార్. నాకేమనిపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా పనిచేయాలి, ఎక్కువ నిబద్ధతగా పనిచేయాలి. ఒక తహసీల్దార్గా ప్రభుత్వ భూమిని కాపాడడం మరి విద్యుక్త ధర్మం, అసలు ప్రాథమిక ధర్మం అయినప్పుడు నా కార్యాలయం బాగున్నప్పుడు నేను బయట ఇంకేం చేస్తాను అనిపించింది సార్. సరే అలా చేయాలనుకున్నా ముందు నేనేంటో తెలిస్తే తప్ప ఊళ్ళో ఒక మంచి దాని ముందు వచ్చే పరిస్థితి. నేను బాగా సర్వీస్ చేసి నేను ఇలా పని చేస్తాను అని మీరు చూసిన తర్వాత నేను చెప్పకుండానే దాని ముందు వస్తారని అనిపించింది. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఆగస్టు 1 జాయిన్ అయిన తర్వాత ఏప్రిల్ 23వ తారీఖు నా సూర్యుడు గారు జరుగుతున్నాను సార్. సార్ విషయం ఏంటంటే నాకు అలాగే మామూలుగా ఫ్రెండ్స్ సార్ ఒక ఆర్గనైజేషన్ సార్ నెలకి ఒక 500 రూపాయలు మన ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ చేసుకుని పేదవాళ్ళకి అక్కడ అన్నం లేని వాళ్ళకి పెట్టే ఒక హ్యాబిట్ అవుతుంది సార్. అది మా అమ్మ చిన్నప్పుడు నాకు నేర్పింది సార్. అందుకని ఎక్కడ అవసరమో అక్కడ నిలబెడతా ఉంటాం సార్. వ్యక్తిగా తహసీల్దార్ ఇక్కడికి వచ్చిన తర్వాత తహసీల్దార్ అలా సూర్యగారు పవన్ కుమార్ గారిని సార్ ఇది పాడుబడిపోయింది, ఒక చిన్న పేరుపోయింది సార్. అంతా పాడుబడిపోయింది మా అసోసియేషన్ బిల్డింగ్ సార్, రెవెన్యూ అసోసియేషన్ బిల్డింగ్. ఒకరోజు నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైనా లోపలని తాళం వేసి చూపిస్తే సార్ లోపల కుప్పలుగా చెత్త ఉంది సార్. దాంట్లో చెత్త పెట్టేసి కూడా ఉంది. నేను వాళ్ళని అడిగా ఏంటి దీనివల్ల ఏం ఉపయోగం అంటారు, మనకి ఏమన్నా ఇది ఉంచితే లక్ష్మీదేవి వస్తుందా, మనకి కొన్ని ఎందుకు అవుతుంది ఇలా ఉంటే నాకు అడిగాను సార్. ఎవరు ఏం మాట్లాడారు. సరే మా బొమ్మ గారిని నేను ఫస్ట్ అడిగా, ఎవరి బొమ్మ గారు ఏమన్నా హెల్ప్ చేయగలరా, పైన రేపుల నుంచి తెలుసుకుందామని అని అడిగా. సరే ఇంకా రేపుల నుంచి ఆయన అగ్రీ ఫస్ట్ రేపుల నుంచి అగ్రీ కాగా సార్ లోపలికి దిగిన తర్వాత నేను మూల ఉంటే ఇస్తాను కాలు పెట్టించాను. మళ్ళీ మంచి దించేసారు లోపలికి ఒక కాలు పెట్టాను. లోపలికి వచ్చి పెరిగేద్దాం అనుకుని ఓపెన్ చేయగానే సార్ ఆయన నా దగ్గరికి వచ్చి సార్ రేపు కాదు సార్, రేట్ వేస్తే మళ్ళీ మన వాళ్ళు అసోసియేషన్ పీపుల్ ఇబ్బంది పడతారు సార్, మరి నేను స్లాబ్ పడతా అనుకుంటున్నాను. స్లాబ్ పడతారు సార్, స్లాబ్ వచ్చి ఎక్కడ పైపులతో సహా ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో కూడా పెయింట్ వేయకూడదు అని ఒక ఆలోచనతో చేశాను. నేను మా అసోసియేషన్ సభ్యులు రిక్వెస్ట్ చేశాను సార్, మన కాన్ఫరెన్స్ లో మన అసోసియేషన్ బిల్డింగ్ చెత్తగా అనుకోండి, దీన్ని బాగు చేస్తే మీరు మేము అందరం వాడుకున్నాం, నేను కూడా రోజుల మీటింగ్ లేకపోతే రోజుల మీటింగ్ పెట్టుకున్నాం, మీరు కూడా నేను కూడా వాడుకుంటామంటే ప్రతి ఒక్క అసోసియేషన్ సభ్యులు అన్ని బిల్డింగ్స్ వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్.
మెల్లగా ఇది మిగిలిన కానీ సార్ ఈ గోడ వెళ్ళాలనిపించింది సార్. ఎందుకంటే సార్ ఈ గోడ పట్టా వస్తుంది సార్, పచ్చ పట్టా కట్టి ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. చెట్లు ఇట్లా చెత్త చెత్తగా ఉంది, సాయంత్రం మోడలైన పరిస్థితి ఉంది సార్. దోమలు ఉండడం ఇదంతా కూడా సార్ ఇక్కడ కాలేజీలో పిచ్చి కాలేజీ పెట్టేసి అట్లా ఉంది సార్. వెంటనే నేను ఆయన ఎలా రంగంలో కొని సార్ ఈ గోడ నుంచి ఎలా జరగలేదు, గోడ ద్వారా సరే తప్పదా, సరే కడదాం లేదు అన్నాడు. వెంటనే ఆరోగ్యం అనిపించింది సార్. ఎందుకంటే సార్ నేను వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఆరోగ్యం కోరుకోవడం, పందులు కోరుకోవడం అంతా అట్లా నా తీసుకొచ్చే 10 మంది అయితే ఈ లోపల కాంపౌండ్ లో 50 వెహికల్స్, 4-5 కార్లు ఎందుకు ఎవరు వస్తున్నారు, అసలు ఎవరు పోతున్నారని అయితే ఆ పక్క ట్రెజరీకి వచ్చారని, ఆ పోటీ దగ్గర గొడవకు వచ్చారని, పోలీస్ స్టేషన్కి వచ్చారని అని చెప్పారు. రిపోర్ట్ చేశారు. ఆరోగ్యం సార్ మళ్ళీ ఆరోగ్యంతో ముందుకు పెట్టాం సార్. మూల రక్తంతో పాటు అసలు మనకి చేస్తున్నాం బాగానే ఉంది, పబ్లిక్ కోసం మనం ఏం చేస్తున్నాం అనిపించింది సార్. నల్లగా పబ్లిక్ కోసం ఒకటి సెట్ చేశాను సార్. ఇది చేయడానికి సార్ వర్షం పడింది సార్. వర్షం పడి పైన కారుతుంది, విచిత్రమైన సౌండ్ చేస్తూ కారుతుంది అక్కడ సార్. బకెట్ పెట్టించాము వాళ్ళని పెట్టి అనుకున్నాను. రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి భయం పడుతుంది సార్. ఫలానా ఫైల్ ఏమైంది, ఆ ఫైల్ టేబుల్ మీద పెట్టానా బీరువాలో పెట్టానా, అది ఎక్కడ ఉంది ఆ ఫైల్, వెంటనే మా నియోజకవర్గంలో కాల్ చేసి ఆ టేబుల్ మీద ఫైల్ మర్చిపోయాను చూడమని చెప్పాను సార్. ఆ రోజు మళ్ళీ బాగా వేసింది సార్ మనసుకి. ఆ రోజు ఫస్ట్ టైం మీ దగ్గర డిస్కస్ చేశాను సార్. సార్ ఇది ఇలా ఉంది, ఏంటి సార్ పరిస్థితి అని అడిగితే, గోపాల్ ఇది ఖచ్చితంగా మన హయాంలో ఎక్కడ మళ్ళీ చెప్పు చెదరకూడదు, ఇది పాత సిస్టమ్ పోకూడదు, ఆ సిస్టమ్ పోకుండా నువ్వు ఎలా తీసుకురాగలవు అలా అయితేనే కదిలించు, లేకపోతే కదిలేస్తుందని చెప్పారు సార్. సార్ కదిలించాలంటే ఒక విధంగా గుండెల్లో ధైర్యం ఇచ్చింది సార్. ఎందుకంటే జరగడం జరిగితే దీన్ని కదిలించినప్పుడు నా ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది వస్తుందని అనిపించింది కానీ సార్ నాకు ఆ భయంలో లేదు సార్. ఎందుకంటే నా వెనక మా మంత్రి గారు ఉన్నారని ఒక భరోసా ఉంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను తప్పు చేయాలని మీకు తెలుసు, ఖచ్చితంగా జరిగే వేరే మీరే నన్ను ఉదయం మీద తీసుకుని వేరే కష్టంగా ఉన్నవాడిని ఇమీడియట్ గా ఉదయం మీద తీసుకుంటాట. అలా తీసుకొని మీరు దీని కష్టంగా నిలబడతారనగానే మా ఉదయం గారు ఏమన్నారంటే, సార్ నా దగ్గర బడ్జెట్ లేదు సార్, నా బంధువులు రాలేదు అడుగుతాను, మీరేమన్నా చేయగలిగితే నేను కూడా మా బంధువులు అడుగుతానండి. మా బంధువులు అంటే ఎవరన్నారు సార్, నా వీఆర్ఓలు నా విలేజ్ సర్వే అంటే నా ఇంట్లో వాళ్ళని అడుగుతాను అంటే మా సార్ మీకేం పని కాలేదు, అక్కడ వేరే వేరే హాస్పిటల్ ఉద్యోగం పంపిస్తే వేరే నేను సార్ 5 ఆఫీస్ సార్ మీరు ఎక్కడ పోయినా తహసీల్దార్ ఆఫీస్ రెవెన్యూ వ్యవస్థ బాగుండాలని కోరుకుని వ్యక్తి సార్. మా ఆయన అందుకని నేను వేరే ఇదే పనులు ఉంటావా అన్నాను సార్. రిక్వెస్ట్ చేశాను సార్. అక్కడ నీ జీతంలో కూడా మా టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్ రిక్వెస్ట్ చేసి అక్కడ ఒక 1,00,000 అనుకుంటాను. అవును సార్ మెల్లగా మా విజయాలను కొంచెం రోజు మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేశాను. మనం మన కార్యాలయాన్ని బాగు చేసుకునే క్రమంలో మీరందరూ మీ జీతంలో నుంచి 2,000 రూపాయలు ఇవ్వండి, ఇస్తే బాగు చేసుకుందాం. ఎంతన్నా కోరుతామండి, మిగతాది బయట అడుగుదామని అన్నాం సార్. అనగానే మా వాళ్ళు కూడా ఒక రోజు 50 మంది ఫోన్ చేశారు సార్. తర్వాత అడిగాను సార్ మళ్ళీ మీటింగ్ పెట్టి, హృదయం లేని వాళ్ళు ఎవరైనా మా దగ్గర పని చేస్తున్నారా, హృదయం ఉన్న వాళ్ళే ఉన్నారా అని అయితే మీకు అంతా వచ్చేసింది సార్. అందరికీ హృదయం ఉందని ఫోన్ చేశారు సార్ మా వాళ్ళు, మా స్టాఫ్ ఇమీడియట్ గా ఒక్కొక్కరు 100 సార్ పూర్తి ఫ్రాన్స్ హ్యాపీ ప్రామిస్ చేస్తారు. ఎవరు ఏమంటామని మేము ఈ ఊరితో ఈ డబ్బులు వెళ్ళి రూపాయలు నిలవలేదు సార్. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు 100 వచ్చి మొబా సత్యనారాయణ గారు ఊరిలో పెద్దలు వచ్చి నేను ఏమన్నా చేయమంటావా అని అడిగారు సార్. అట్లాగే అడ్వకేట్ గారు సార్ కొడుకు కుమారస్వామి గారు ఉన్నారండి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసి పోతారు సార్. ఒక సబ్జెక్ట్ లో అది లింక్ విత్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సార్. ఆ డిపార్ట్మెంట్ నుంచి మన రికార్డ్ రావడం కానీ ఫిజికల్ గా ఉన్న డిఫికల్టీ వల్ల ఆయన పిటిషన్ లో వెళ్తారు సార్. పిటిషన్ చేస్తే మీరు నామినీ పిటిషన్ చేయడం కావాలి, ఇది పరిస్థితి వివరించిన తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయి ఆయన కూడా పర్మిషన్ ఇచ్చారు సార్. ఇది ఒక విచిత్రం సార్. 1 సార్ లోకేష్ గారు ఒక పెద్ద ఆయన. అట్లాగే మీ సలహాతో సార్ ఆ రోజు అక్కడ ఆ విగ్రహం పెట్టాలి అనేది మీ మాటే సార్. ఇది చెప్పాలి మీ అమ్మాయికి, నేను ఈలో రిలీజ్ చేయలేదు సార్ మీకు. కానీ ఈ రోజు మధ్యలో ఈ అమ్మాయి సాయంత్రం వేళ పంచుకుంటే పైన ఇదే అంటే తర్వాత తిరుగుతాం సార్. అందుకని మంత్రి గారి సమక్షంలో మాట్లాడటం ఆనందం నాకు. ఇంకొక 5 నిమిషాలు కావాలి సార్ దయచేసి. సార్ ఆ విగ్రహం పెట్టాలి, నేను బాగా మదం పెడతాను కదండి, ఏ విగ్రహం పెట్టాలి, ఏ విగ్రహం పెట్టినా మన జనాలు ఏదో ఒకటి క్రియేట్ చేసి ఈ రాష్ట్రాలను ఎప్పుడు పంపించేద్దామని చూస్తారు. మళ్ళీ ఎట్లా అంటే
నువ్వేం ఆలోచించకూడదు, అక్కడ 4 సమాధానం బాధపెట్టు, అప్పుడే దాని ఈ ఆఫీస్ విలువ. నేను ఇక్కడ కర్నూలులో పెడతాను సార్, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాను. 73 శాఖల్లో ఒకే ఒక శాఖ ఒకే ఒక పోస్ట్ సార్, తహసీల్దార్ పోస్టు, ఎగ్జిక్యూషన్ తన మేజిస్ట్రేట్ డీల్ చేసే పోస్ట్ సార్. నేను అందుకనే గర్వంలోకి వెళ్తాను సార్. ఏ డిపార్ట్మెంట్ కి లేని ఒకే ఒక పోస్ట్ తహసీల్దార్ మేజిస్ట్రేట్ అదర్ శాఖ ఎక్కడ లేదు. అందుకని నేను ఆ సమయంలో కొడమని వాళ్ళే సార్ మంచిగా ఆలోచించారు. కానీ మనకున్న సాంబారు 10 నిమిషాలు కూర్చుంటామంటే బాగుంటామంటే సార్ నాకు 10 నిమిషాలు కాదు, నేను వెళ్ళినప్పుడు నాకు ½ గంట టైం ఇస్తాను సార్. ఇంకేంటి నేను డైరీ తెలుసుకున్నాను సార్. సార్తో ఫస్ట్ ఆగస్టు 4 ఫస్ట్ టూర్ చేశాను. నేను 1వ తారీఖు జాయిన్ అయ్యాను సార్. 4వ తారీఖు ఫస్ట్ టైం నేను టూర్ పెద్దలు సార్ పక్కన తిరిగినప్పుడు అర్థమైంది. సార్ అసలు ఈ ఏజ్ గ్రూప్ లో చక్క నడుస్తున్నారు, మనం ముసలాలు అయిపోయామనేది నడవలేకపోతున్నాము. సార్ దగ్గర పక్కన నడిచేటప్పుడు హోంవర్క్ చేసి రావాలి అని ఫస్ట్ నేర్చుకున్నాను సార్. బేసిక్ గా నేను హోంవర్క్ చేస్తా, కానీ సార్ ఇంటికి దగ్గర హోంవర్క్ చేయట్లేదని అర్థమైంది. ఆ రోజు మార్చుకున్నాను సార్ నా యాటిట్యూడ్ మీద. నోట్ చేయడం, ప్రతి విషయం ఎవరి కామెంట్ చాలా కేర్ఫుల్ గా ఉండడం, నిబద్ధతతో ఉండడం ఆ రోజు మొదటిసారిగా అలవాటు చేసుకున్నాను సార్. అలా సార్తో ఎక్కువ స్పెండ్ చేయడం, సార్ ఆలోచన తీసుకుంటే సార్ ఈ టెంపుల్ పోయినప్పుడు కేరళ మధ్య ఒక రోజు నుంచి తెప్పించాను సార్. అది కూడా ఆయన తెప్పించాను సార్. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా 1,00,000 సార్. తెప్పించిన తర్వాత మళ్ళీ బిల్లు చేస్తే సార్ సమస్య వచ్చింది సార్. ఈ రేపర్స్ ఉంటాయి కదా సార్, అది 760 సార్. దీనికి 760 దగ్గర 1882 సార్. దీని ఎస్టాబ్లిష్మెంట్ 143 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంటనే మన కడుపు రంగారావు గారు సార్ లోపల చుట్టుపక్కల సంప్రదించారు సార్. మళ్ళీ ఆయన ఏం చెప్పారు 745 మీరు వర్కర్స్ గారు సార్ ఎక్కడో రాస్తారు. ఒక బ్యాచ్ ఖమ్మం నుంచి తెప్పించాం సార్, ఒక బ్యాచ్ రాజమండ్రి రాష్ట్రం నుంచి తెప్పించాం సార్. 7 నెలలు కాలం పడుతుంది సార్. ఇది చేసిన తర్వాత సార్ నెలగా ఇది చెత్తగా అనిపించింది సార్. నెలగా ఇది సార్ మన సంబంధం సార్. ఏమనుకుంటుందంటే సార్ మా కలెక్టర్ గారు మా జాయింట్ కలెక్టర్ గారు వస్తే నేను ఒకసారి ఒక అవమానానికి గురయ్యాను సార్. మాటలు తహసీల్దార్ గా పనిచేసినప్పుడు మా కలెక్టర్ గారు వస్తానని అన్నారు సార్. వస్తానంటే అక్కడ ధన్యవాదాలు రాకపోతే ప్రైవేట్ గెస్ట్ హౌస్ అడిగితే అతను రూమ్స్ అని చెప్పాడు సార్. ఆ రోజు ఫీల్ అయ్యాను, మా కలెక్టర్ గారు వస్తేనే మా జేసీ గారు వస్తే నేను బయట పెట్టడం ఏంటి అనిపించింది సార్. అందుకనే ముందు యాంటీ వాడి కోసం సార్ పెద్దలు వచ్చినప్పుడు చిన్న టీ పార్టీ ఇవ్వాలన్నా అట్లా అట్లా సార్. స్టాఫ్ కూడా సార్ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే కాదు సార్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మట్టి గోడలు పెంకులు వీటన్నిటికి మించి సార్ నేనేం భావిస్తున్నానంటే మనిషికి ముందు ఉద్యోగం కావాల్సిన కొన్ని క్వాలిటీస్, మనుషులు రిసీవ్ చేసుకోవడం, పని పెండింగ్ లేకుండా చేయడం, 7 రోజులు పని 6 రోజులు చేయడం నేను నేర్పాను సార్. నేను వచ్చి నేర్పిన విద్య ఏంటంటే క్రమశిక్షణ సార్. నా దగ్గర మీటింగ్ 8:00 అంటే 8:00 సార్. 8:05 నేను ఎలా చేయను, చాలా మంది నన్ను తిట్టుకుంటామని సార్ మా స్టాఫ్. నేను వాళ్ళతో ఈ సందర్భంగా అంటే సాధారణ చెప్పను కానివ్వండి, నా పెద్ద స్థానంలో కోపంగా కానీ ఒకటే లక్ష్యం, ప్రజలకు సర్వీస్ చేయడమే మన లక్ష్యం. 8:00 అంటే 8:00 ఆ విధంగా వాళ్ళని డిసిప్లిన్ మోడ్లో తెచ్చాను సార్. ఆ ప్రొటెక్షన్స్ అన్ని కూడా ప్లీజ్ 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 చాలా చేస్తున్నాయండి, నాకు చాలా చేస్తున్నాయి. ప్లీజ్ అందరూ కూర్చోవాలి, మీరందరూ కూర్చుంటే నాకు 10 నిమిషాలు స్టాఫ్ అందరికీ కూడా విలువలు నేర్పాను సార్. ఖచ్చితంగా ఈ ఆఫీస్ లో చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మాకు ఎప్పటికప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు సార్. మాకు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ అన్ని పెట్టి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు సార్. వీటన్నిటికీ మించి పబ్లిక్ లో వెళ్ళినప్పుడు సార్ మీతో పాటు బయట తిరుగుతున్నప్పుడు రెవెన్యూ శాఖ మీద కంప్లైంట్ ఇప్పుడు దాకా రాలేదు సార్. అంటే వెనక అలా రాలేదు ఖచ్చితంగా ఎంతో వర్క్ చేశాం సార్. దీనికి సార్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ISO సర్టిఫికేట్ ఇచ్చిన ఆఫీస్ సార్. ISO ప్రతినిధి కూడా వచ్చారు. ISO ప్రతినిధి గారు ఎక్కడున్నారు? రామాంజనేయులు గారు. సారీ సార్ మిమ్మల్ని ఆలస్యంగా మా మైండ్ క్షమించాలి. నన్ను ఇక్కడికి వచ్చి సార్ ప్లీజ్ ISO ఆడిటర్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు. కూర్చో. సారీ సార్. సార్ ఆ విధంగా చేశాను సార్. మెల్లగా సార్ వెనక లేడీస్ పబ్లిక్ టాయిలెట్స్, ఆఫీసర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ క్రియేట్ చేయబడింది సార్ ఈ ఆఫీస్ లో. సార్ నేను అందుకు సారీ చెప్పాలి సార్ పబ్లిక్ లో మీకు సార్ ప్రత్యేకంగా. సార్ ఈ ఆఫీస్ ఓపెనింగ్ డేట్ అనగానే నాకు ఏం చెప్పారంటే వచ్చి రిబ్బన్ కట్ చేయడం ఇది అట్లా నార్మల్ గా కాదు, మనం మినిమం ఒక 500 మందికి 300 నుంచి 500 మందికి పట్టాలు ఇచ్చే ప్రోగ్రామ్ చేయాలి.
నువ్వు తహసీల్దార్ గా సక్సెస్ అంటే మాత్రం పేదవాళ్ళకి పట్టాలు ఇస్తేనే అని చెప్పారు. అంత మాట చెప్పిన తర్వాత అందుకే లేట్ అయింది ఈ ఆఫీసు. ఈ కోదా ఈ పెంపు వీటన్నిటికంటే లేట్ అయిన కారణం అది ఒకటే. అది కూడా సార్ మనస్ఫూర్తిగా సారీ సార్ చేయలేకపోయాను విత్ 1 month లో సార్. ఎందుకంటే సార్ దీనికున్న టెక్నికల్ డిఫికల్టీ తమరి పై నోటీస్ తీసుకెళ్ళాను సార్. ఖచ్చితంగా సూన్ సార్ మళ్ళీ ఎందుకంటే గ్రాండ్ ఫంక్షన్ చేయించి నిజంగా మీరు కోరుకున్నట్టు వీళ్ళందరికీ పట్టాలి. ఇదే సార్ ఇదే ప్లేస్ సార్. ఇలాంటి సహాయం కూడా రావాలి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే సార్ వెనక మన విఆర్ఓ అసోసియేషన్ సార్ తమ షటిల్ బ్యాట్ పెట్టించాలని షటిల్ కోర్ట్ కూడా ప్రిపేర్ చేశాం సార్. సార్ అట్లాగే సార్ వెనక కూడా మా ఆఫీసర్స్ కానీ ఎవరైనా హైయర్ ఆఫీషియల్ వచ్చినప్పుడు బయట హోటల్లో అట్లా ఉండకుండా కూడా అలాంటి క్రియేషన్ కూడా చేశాం సార్. సార్ ఈ లైటింగ్ విషయంలో కూడా సార్ మా మున్సిపల్ కమిషనర్ గారు గతంలో ఉన్న సెషన్ గారు కానివ్వండి, లేకపోతే మన ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా హెల్ప్ చేశారు సార్. అట్లాగే సార్ ఆ పోల్స్ యాక్చువల్గా మధ్యలో ఉంది సార్. ఆ మధ్యలో ఉంటే మన సుధీర్ అని మన ఎలక్ట్రికల్ ఏజీ నా ఫ్రెండ్ సార్ గతంలో చేతుల్లో కలిసి పనిచేశాం. రిపోర్ట్ చేసి దాన్ని పక్కకు వేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేశారు సార్. సార్ మన నన్నపల్లి ప్రతాప్ గారు కూడా ఆఫీస్ ని విజిట్ చేసి నేనేమి అనిపించిందంటే సార్ నాకు ఇంత పని చేస్తున్నాను, రేపు ఎవరైనా దీని కరెంటు బిల్ ఎంత వస్తుంది, ఎంత తహసీల్దార్ ఇట్లా చేసి ఎవరితను ఎట్లా చేశారంటే ఇంత కరెంటు బిల్ వస్తుందంటే అన్ని లోపల కూడా మనసులో భయం ఉంటే నన్నపల్లి ప్రతాప్ గారు ఇక్కడ విజిట్ చేయడానికి ఏదో సందర్భంలో వచ్చి సార్ ఏంటి సార్ వాట్ ఇస్ దిస్, అసలు ఇది ఎక్కడ లేదు మన ఏపీలో ఇలాంటిది అంటే మా మంత్రి గారు మా ప్లేస్ కదండి మరి ఇలాగే ఉండాలి అందుకు ఏం చేయగలండి అని అడిగారు. సార్ ఈ ఆఫీస్ మొత్తానికి సోలార్ కావాలి సార్, ఫ్యూచర్ లో కరెంట్ ప్రాబ్లం లేకుందండి. సరే ఎప్పుడు పెట్టించుకుంటారో పెట్టించుకోండి అన్నారు సార్. వెరీ సింపుల్ గా చెప్పారు సార్. మళ్ళీ మా ఇద్దరి మధ్య ఇంకో డిస్కషన్ కూడా లేదు సార్. వారికి కూడా ఈడవాల్సిన నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. సార్ మనస్ఫూర్తిగా సార్ అన్నమయ్య సినిమాని నేను చిన్నప్పుడు చూశాను సార్. ఆ సినిమాలో సార్ నాగార్జునకి పూజ చేసి అయిపోయిన తర్వాత గ్రంథాలన్నీ రాసేసి నాగార్జున దేవుడి కింద పంపించి నమ్మకం అనే కత్తి పంపించి పాటలు రాయలు చేసుకుంటారు సార్. చివరికి అన్ని పోగు చేసుకొని అవన్నీ తీసుకొచ్చి అంతర్యామి అలసితి సరస్వతి అని అప్పచెబుతారు సార్. ఇది నేను చేసిన పని అలా నేను అప్పచెబుతున్నాను సార్. ఈ క్షణం అంతా కంప్లీట్ చేశాను సార్. మీరు కోరుకున్న మీ మనసులో ఏముంటుందో గ్రహించిన మీ నమ్మకం సార్. ఈ నమ్మకం ఎలా చేసిందో చూడండి సార్. అందుకనే అయిపోతున్నాను సార్ ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సందర్భంగా మా వైఫ్, మా మదర్, మా పాప సార్ బిట్స్ పిల్లానిలో ఉంది. వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చాను సార్ ఈవెంట్. ఇదంతా మీరు ఉన్నట్టు తొందరగా పబ్లిక్ లో రాదు సార్, కనపడదు వినపడదు. ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేశాను సార్ తప్పకుండా రావాలి. మా అమ్మకు మరీ మరీ చెప్పాను సార్ కొడుకు ఇలాగే ఉంటారు. అమ్మ మమతల ప్రేమ, మానవత్వ ప్రేమ, మాధుర్యాల చెంద అమ్మ గోపాలకృష్ణ గారి మంత్రిమంత్రి వారి సతీమణి శ్రీమతి వారి యొక్క బహుమతి వారి మాతృమంత్రి కూడా తీసుకొచ్చారు మన మంత్రి గారు నారాయణ మనోహర్ గారి దగ్గరికి. గోపాలకృష్ణ గారు సంపూర్ణంగా ఆయన హృదయాన్ని మంత్రి గారి ముందు ఆవిష్కరణ చేశారు. ఆయన పెళ్లిగానే ఈ కార్యాలయంలో సాయంత్రం పూట చక్కగా నిత్యం దీపాల వెలుగుల్లో వారి శ్రీమతి కూడా పడుతున్నారు, వారు మాతృమూర్తున్నారు. సభ్యుల సభ్యులు సమేతంగా మంత్రి గారి దగ్గర వారు చక్కస్తున్నారు. మనోహర్ గారు అప్పుడు చూసాం ఇప్పుడు చూసాం, మేము ఎక్కడున్నా వారు ఎక్కడున్నా వారి ఫలితం ఏంటంటే ముందు పని కావాలి, అభివృద్ధి కావాలి. అందరూ అనుకునే మాట, అందరూ ఒప్పుకునే మాట. ఎవరితో ఎవరు పని చేయడం మొహమాటం చేయకుండా రెగ్యులేషన్ ఎందుకు పని చేయలేదు. ముందు కాన్సెప్ట్ డెవలప్మెంట్ రోడ్ అయ్యే ఇంపార్టెంట్. ఏ సరకాలది దగ్గర లోపల జనం ఉన్నారు ఏంటని చూస్తే వాకింగ్ విపరీతంగా పోతుంది. దిక్కు పోయి మనోహర్ గారు మన ఫోటోస్ చూడాలని శుభ్రం అయిపోయింది. మొత్తం అంతా కూడా అక్కడంతా కూడా వాకింగ్ చేస్తే చాలా మంది ఎంతో సంతోషం. అక్కడక్కడ మంచి కార్యక్రమాలకు వచ్చినప్పుడు నేను విన్నాను వారి మాట తీరని చాలా రోజు ఉంటాయి. మాట చాలా ఏమంటారు దాన్ని ఏమంటారండి
చక్కగా అరటిపండు వెలికి చేతిలో పెట్టి కట్టారు. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే బ్రిటిష్ కాలం నాటిది ఈ బిల్డింగ్ ఇంత సుందరంగా తీర్చిదిద్దారంటే మహిళలందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు ఎక్కడ కూడా నాకు తెలిసి. తల్లి పాల్గొనడానికి బిడ్డకి తప్పేం లేదు, 11 ఏళ్ళ తల్లికి ఉంటుంది కానీ కొత్త తల్లిపాలు తాగే వచ్చాం. కానీ ఆయన ప్రజలకు భూమి ఏర్పాటు చేశారు. అది నిజంగా ఎంత గొప్ప విషయం. మహిళలు మీరు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదమ్మా మహిళల గురించి. కాబట్టి మహిళలు అదేవిధంగా తర్వాత వారి సతీమణి మరి ఎంత అదృష్టం చేసుకుంటే మంచి అబ్బాయికి పెళ్లి చేసుకున్నందుకు చల్లని సాయంకాలంలో మొదటి గుర్తు తెచ్చుకున్నారు. ఆయన మంచి మాట సౌకర్యమే కాకుండా లౌక్యమే కాకుండా మరి మనసెరిగి మనోహర్ గారి మనసెరిగి మరి ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను. అది మా మనోహర్ గారి గొప్పతనం. మనోహర్ గారిని చూసి మీరు చేశారనే కన్నా మీరు చాలా బాగా చేస్తాడు. ఎంతో చక్కగా పెట్టుబడి వాళ్ళ అమ్మగారికి అమ్మగారికి ఇంత మంచి కన్నాడు. ముఖ్యంగా మనోహర్ గారితో మార్కులు వేయించుకున్నారు అంటే ఖచ్చితంగా గొప్ప విషయం కొద్ది లేదు. అందరి మీద మనోహర్ గారి కొడతాను కదా, మనోహర్ గారిని కొనట్లే. ఆయన 10 మందికి మంచి చేసే పనులు ముందుంటారు కాబట్టి ఆయన కూడా అదే విధంగా చేస్తున్నారు కనుక ఇద్దరు పరస్పర సహకారంతో తెలంగాణ ప్రాంతాన్ని బాగా ఈ ప్రాంతంలో మంచి కార్యక్రమాలు చేయాలని. ఇంకా బయట నుంచి బాధితులు వస్తారు, దాన్ని ఇట్లాగే నవ్వు తీసుకోకుండా వారి సమస్యల పరిష్కారం కూడా మీరు చేయాలని కోరుకుంటూ మంచి ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అమ్మ ప్రాస్తుతోటి వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా బాగా చెప్తున్నాను. మీకు అభినందనలు. కొంచెం పక్కపడితే అభినందనలు చాలా తీసుకున్నారు. నమస్తే మేడం, నా పేరు సుజాత. మేడం గోపాలకృష్ణ గారు అలనాడు శ్రీకృష్ణ గారు మారువేషంలో లైట్ పొందడానికి వెళ్ళి అందరినీ పరిశీలిస్తూ ఉంటారు. అది కూడా ఒక కార్యక్రమం. రాజకుమారి గారు జాగ్రత్తగా వ్యవసాయం, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఈరోజు ఈ మంచి సాయంత్రం వల్ల ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా గోపాలకృష్ణ గారికి వారి బృందాలకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముందు గోపాలకృష్ణ గారు పెట్టిన నేను వెనకంతా కూడా యువకులంతా కూడా మన గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ వ్యాప్తులు అలాగే కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగులకి నాకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తే అందులో ఒకరు మా గౌరవ నారాయణ గారు. ఇటు అన్ని రకాల సబ్జెక్టు ప్రతి అంశంలో కూడా పెట్టాలన్నటువంటి వారు ఈరోజు దీన్ని వెనకరండి ఈ కార్యక్రమం మొత్తం నిర్మించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికలో ఉన్నటువంటి గౌరవ బ్యాంక్ కంపెనీలకి మున్సిపల్ గారికి మా రాష్ట్ర ప్రధానమంత్రి రాజేష్ గారికి జిల్లా అధ్యక్షులు కిరణ్ గారికి వేదికలో ఉన్నటువంటి ప్రజలకు ప్రధానంగా దాతలకు ఈ కార్యక్రమాలకు చేసినటువంటి ప్రజలు ఉద్యోగులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందు మన గోపాలకృష్ణ గారు చెప్పేటప్పుడు సార్ అంతగా అర్థంలో కొంతమందికి ఆ ఏమి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత 4 ఏళ్ళ కనిపించింది స్పష్టంగా. ఆ రోజు కార్యాలయంలో ఉంది, ఈ రోజు కార్యాలయం అనేది ఆ ఏది ద్వారా ఇంకా బహుశా అందరికి అర్థమైంది. అంటే ఇది ఒక పెద్ద
అంటే ఏది కూడా అనుకోవడం జరిగిపోయేటువంటి కార్యక్రమాలు, ఇటువంటి గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే నాకు తెలిసి సార్ ఇది ఒక తహసీల్దార్ అనుకుంటే జరిగేది కాదు. ఈరోజు మీలాంటి పెద్దలు వెనక అనుకుని మీరు చేపిస్తే కమిషన్లో ఇటువంటి గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేయగలం తప్ప ఏదో తహసీల్దార్ అనుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొత్తం రాష్ట్రంతో మీరేం చేయాల్సిన అవసరం లేదని పెట్టింది. సో దీని అర్థం ఏంటంటే ఇటు ప్రజాప్రతినిధులు కూడా మీలాంటి మంచి మనసుతో ముందుకు వస్తే ఈరోజు గౌతమ్ కృష్ణ చెప్పినటువంటి మొత్తం వ్యవహారం కూడా వినియోగంతా మీరే. మీరు మీ ఆలోచనని ఇంతకుముందు మనప్రియ గారు చెప్పారు, మీ ఆలోచన ప్రతిబింబించేటట్టు చేశారంటే ఇక్కడేమి తను కొత్తగా ఏం చేయాల. సో అటువంటిది ప్రజాప్రతినిధులు అనుకుంటే ఇలాంటి తహసీల్దారుని బహుశా చాలా మంది తయారు చేయొచ్చని నేనైతే మనసారాగా అనుకున్నాను సార్. సో అటువంటి కొత్త కార్యక్రమాన్ని నేను షాక్ అయ్యాను సార్. ఒక కార్యక్రమానికి మా లక్కరా సాయి గారు తీసుకొచ్చాను రీసెంట్ గా, వస్తే ఆ రోజు తీసుకొచ్చాడు అంతా ఇంక ఒక్కసారిగా మార్పు చూసి నేను షాక్ అయిపోయాను. అప్పుడు ఆ 3 సినిమాలు 4 సినిమాల గమ్ముడు కూడా తమరి సలహాలు చెప్పడం జరిగింది. అంటే ఇతను ఇక్కడ కొత్త కాదు, ఇతను అలవాటు పొందేటువంటి వ్యక్తి. కానీ మీ సపోర్ట్ చూసి గతంలో 4 కార్యాలయాలకు మించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏమి పంపిస్తే బహుశా వాళ్ళకి సహకరిస్తే చాలా మంది అనుకుంటారు. వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కిసేవా ఇచ్చే వారికి నిజంగా బదాయించేటోటి వాళ్ళని చూశాను. కానీ అలా కాకుండా ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే కార్యాలయంలో నిత్యం వచ్చేటువంటిది ప్రజలకు అతి చేరుకున్నటువంటి రెవెన్యూ శాఖని, ఆ ప్రజలు వస్తే వాళ్ళకి ముందు ఆ ఫీలింగ్, ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రికి వెళ్ళినటువంటి ఫీలింగ్, స్కూల్కి వెళ్తే స్కూల్ చదువుకోవడానికి వెళ్ళే ఫీలింగ్ కలగాలి. ఆ ఫీలింగ్ ముందు ఇటువంటి కార్యాలయాలు ఇలా తయారు చేయడం వస్తుంది. తప్పకుండా గోపాలకృష్ణ గారిని మీరు ఏం చేయాలంటే మీ కోర్సులు మొత్తం చూస్తారు సార్. ఎక్కడైతే స్పెషల్ రిలాక్సేషన్ ఇచ్చి దీన్ని శ్రీకాకుళంగా పెట్టండి. కార్యాలయాలు నడుస్తుంది సార్, ఇంకేం చేయొద్దు. మీరు ప్రభుత్వం కష్టపడకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిధులు ఇవ్వట్లేదు కాబట్టి దీనికి సరిపోతుంది పంపించేస్తే 2 రైతు వస్తాయి. సో కాబట్టి గోపాలకృష్ణ గారికి అంటే అతని గతంలో కూడా చరిత్ర ఉన్నదో కొత్తగా కూడా కాదు, అయితే తనకు సపోర్ట్ లభించాలి. ఇంత పూర్తి స్థాయిలో గతంలో ఎక్కడా కూడా చేయలేదు. దాని కారణం గౌరవ మంత్రివర్యులు. కాబట్టి తప్పకుండా దీన్ని రాష్ట్రంలో ఒక గొప్ప, అంటే సహజంగానే ఆంధ్ర ప్యారిస్ అంటారు కదా, అటువంటి ఆంధ్ర ప్యారిస్ కి పీపుల్స్ తహసీల్దార్ అంటే ప్రజా తహసీల్దార్. సో ప్రజా తహసీల్దార్ గా మేము అందించినటువంటి ఈ పీపుల్స్ తహసీల్దార్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని జిల్లాలకు వెళ్ళేటట్టుగా తప్పకుండా చేస్తాం సార్. అందులో గౌరవ మంత్రి వర్గం చేసినటువంటి కృషిని అది కూడా చెప్తూ మేమందరికి పంపిస్తే ఒక ప్రజాప్రతినిధులు ఇటు తహసీల్దార్లు అనుకుంటే కనీసం కొంత మాకు పోస్టులు ఏదో బాగుపడినా చాలు. ఎందుకంటే చాలా మా కార్యాలయాన్ని శ్రీరామ వ్యవస్థకు వచ్చి పడిపోయే స్థితిలో ఉంటే ఇక వచ్చే ముందు తుఫాను వస్తే వాళ్ళని సంతరించడానికి లేని పరిస్థితి. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీరు చాలా కీలకంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మా ఉద్యోగుల పక్షాన ఉన్నారు. బట్ మీకున్నటువంటి సబ్జెక్టు మనకి ఈ రోజు కాదు, మనకి చాలా మంది చూస్తా ఉన్నాం. రెవెన్యూ శాఖ తరఫున అంటే మీరు క్యాబినెట్ లో చాలా కీలకంగా చెప్తా ఉన్నాం. మా మీద అపవాదు కూడా ఉంది. రెవెన్యూ శాఖకి ప్రజల్లో సంతృప్తి కలగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట. తప్పకుండా సార్, మా బాధ్యత అది. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ తీసుకురావడానికి మా వంతుగా ఒక సంఘంలాగా కాకుండా మేము బాధ్యత తీసుకొని ఏదైతే మిమ్మల్ని మాకు కావాల్సిన వాటి కోసం ఒక హక్కుగా మీ దగ్గరికి వస్తున్నామో అదే బాధ్యత తీసుకొని కూడా అసోసియేషన్ పక్షాన 6 మాసాలుగా రాష్ట్రమంతా పర్యటించి అన్ని కార్యాలయాల్లో జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి ప్రజలకు ఏ విధంగా చేరుకోవాలో దాన్ని చాలా స్పష్టంగా 6 మాసాలు తిరిగాం సార్. చాలా మార్పు తీసుకొస్తామో ప్రజలకు చేరువవడానికి, దగ్గర అవడానికి,
అదేవిధంగా ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని మేము ఉన్నామని ముందుకు వచ్చాకే తరం మారిపోయింది. ప్రజలు కోరుకునేటువంటిది చాలా స్పీడ్ గా కోరుకుంటారు. దానికి తగ్గటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు సెల్ ఫోన్ లోనే మనం పాలన అందించాలనేటువంటి స్పీడ్ గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే నేను కూడా చెప్తూ వచ్చాను. అయితే తప్పకుండా నెరవేరుస్తాం, ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు గారిని కోరుకున్న విధంగానే పాలన అందించడానికి రెవెన్యూ పాలనని ఇంకా స్పీడప్ చేసడానికి ఇటీవల అనేక చర్యలు కూడా తీసుకున్నారు, సిద్ధం. అయితే మీ ద్వారా నా కోరిక ఏమంటే చిన్న చిన్న మౌలిక సదుపాయాలు అంటే అక్కడక్కడ కార్యాలయాలు గత ప్రభుత్వంలో దాదాపు 5-6 సంవత్సరాలుగా శిథిలావస్థ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాన్ని బాగు చేయడానికి బడ్జెట్ ఇచ్చారు సార్. ఆ కార్యాలయాలు దాదాపుగా 105 కార్యాలయ తహసీల్దార్ కార్యాలయాలు హ్యాండ్ ఓవర్ పరిస్థితి. కాబట్టి దయచేసి అటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పనలో కొద్దిగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మాకు కనీసం శిక్షణ తహసీల్దారులకి సిబ్బందికి శిక్షణ లేదు. చాలా అప్డేట్ అయిపోతా ఉంది విఆర్ఓలు విఆర్ఏ నుంచి. చాలా ఇంపార్టెంట్ సార్ అది. మేము కోరుతున్నాం, అయ్యా మేము పని చేయడానికి సిద్ధం. కొద్దిగా మనకు లేటెస్ట్ టెక్నాలజీ పట్టాలతో పోటీ స్థితి అసలు లేదు. ఆయన వయసుకి ఆయన పరిగెత్తున్నారు, వీళ్ళకేమో తెలియదు. సో ఆయన క్యాబులు వాడుతున్నారు, వీళ్ళకి క్యాబులు వాడుతున్నారు. కాబట్టి ఆ విఆర్ఏలకి విఆర్ఓలకి మిగతా ఆర్ఐలకి సిబ్బందికి చిన్న శిక్షణ ఏర్పాటు చేసే కార్యక్రమాలు దయచేసి చేయండి. మేము అంతకన్నా ఎక్కువ రోజు మేము మీ ముందు బడ్జెట్ కోర్టులు అడిగేదానికి కాదు, ఆ శిక్షణ ఏర్పాటు చేయండి. ఇంకా వెళ్ళేటువంటి ఫలితాలు ఇంకా స్పీడ్ గా ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటున్నటువంటి అంశాన్ని మీ ముందు, ఎందుకంటే మీరు చాలా కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి నాకు తెలిసాయి. ఆ విధంగా నాకు చేస్తే ఇలాంటి తహసీల్దార్ కార్యాలయాన్ని మేము ఇంకా ప్రజలకు పెడితే ఈరోజు గోపాలకృష్ణ అంతమందితో తను మమేకమయ్యి వారందరితో అసలు తను మాట్లాడే తీరు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషాన్ని కానీ అది రావాలంటే వాళ్ళతో మంచి సత్సంగం ఏర్పడాలి. ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ దాత విధంగా వచ్చి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయరు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాన్ని పెడతామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారని, మీరు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉద్యోగాలు అందిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి గోపాలకృష్ణ గారు అదేవిధంగా వాళ్ళ టీం బృందం మొత్తం కూడా ఎవరైతే కష్టపడ్డ వారికి మరీ ప్రత్యేకంగా ఇక్కడ దాతలు ఎవరైతే మరి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుకు వచ్చారో వారందరికీ సరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా విలువైన పాయింట్స్ అడిగారు. అట్లాగే నేను కూడా మా మంత్రి వర్యులు ఇక్కడ ప్రయాసం ఉన్నప్పుడు ఇంకో చిన్న కోరిక కోరాలనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నాకు కోరిక కోరలేదు, ఒకటి కోరాలనుకుంటున్నాను సార్. అన్నా చెప్పిన వాటిల్లో మా రెవెన్యూ శాఖ వైపు నుంచి సార్ ఇప్పుడు దాకా అసలు మా శాఖలో కింద విఆర్ఓలు విలేజ్ సర్వేలు ఎవరి కంట్రోల్లో ఒకసారి అర్థం కాదు సార్. మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏ శాఖకి సంబంధించిన వాళ్ళు ఆ అధికారి కింద ఉండేలాగా అట్లా కూడా ఒకటి. ఇప్పుడు ఏంటంటే సార్ నా దగ్గర విఆర్ఓ గ్రేడ్ 1 గ్రేడ్ 2 సార్. గ్రేడ్ 1 జోన్లో నేను డ్రా చేస్తాను, గ్రేడ్ 2 అర్బన్ మున్సిపల్ కమిషనర్ గారు ఓవరంలో ఎంపీ గారు డ్రా చేస్తాను. ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది సార్. అంటే ఏ లింక్ ఆ లింక్ ఉండే విధంగా కూడా అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్ రెవెన్యూ శాఖ రెగ్యులేటరీ సార్, అదర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డెవలప్మెంటల్. నా రెగ్యులేటరీ మేము పోలీసు ఒకవైపు సార్ మమ్మల్ని ఇంట్లో పనిచేశారు సార్. కొంచెం దయచేసి ఈ విషయాన్ని కూడా పరిశీలనలో గ్రహించమని మా విఆర్ఓ సమస్యల నుంచి బయటపడేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అట్లాగే మా గురువు మా పెద్దలు కొంచెం మా ఎస్ఎల్ గారిని సార్ 1 minute మాట్లాడవలసింది. 1 minute. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు పౌర సరఫరా శాఖ మంత్రులు మరియు వేదికగా వచ్చిన పెద్దలకు, కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి సోదరులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి అర్హత నాకు ఉంది. ఎందుకంటే గతంలో 2009 11 సంవత్సరాల్లో ఇక్కడ 3 సంవత్సరాలు ఆర్టీఓగా పనిచేశాను. దానికి ముఖ్య కారణం పోస్టింగ్ వేయించిన దగ్గర నుంచి మన మంత్రివర్యులు
వారి శ్రీమతి గారు డాక్టర్ గారు ఎంతో అభిమానంతో గౌరవంతో 3 సంవత్సరాలు అంత ప్రేమతో చూసి అంతే గౌరవంగా నేను కూడా పనిచేశాను. ఇక్కడ 3 ముఖ్యమైన సంఘటనలు చెప్పాలి. 2009లో కృష్ణానది కరకట్ట తెగి అక్కడంతా చాలా ఇబ్బందులు గురయ్యాయి. అప్పుడు నేను జనాల్లో 3 నెలలు కాపురం ఉండే చర్చిలో దాన్ని అంతా సెటిల్ చేసి మండలంలో అన్ని గ్రామాలు కూడా అన్ని బెనిఫిట్స్ అందుబాటుగా చేశాము. అది ఒక పెద్ద అచీవ్మెంట్. దాని వెనుక వీరు కానీ మోపిదే వెంకటరమణ గారు, రాజా వెంకటరెడ్డి గారు, పనగారి లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా శిరస్సు వచ్చి గౌరవం చేస్తున్నాను. తర్వాత 2010లో 100 సంవత్సరాలైన మున్సిపాలిటీ సందర్భంగా సభ్యుల రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. 13 రోజులు 13 రకాల కార్యక్రమాలు అన్ని కూడా చాలా భారీ ఎత్తున చేస్తూ ఆ సందర్భంగా నేను గోపాలకృష్ణంత పెద్దగా చేయకపోయినా ఒక 10-15 లక్షలు 2010లో వసూలు చేసి అన్ని కూడా కార్యాలయం బ్రిటిష్ వారు పెట్టిన దాన్ని అధిష్ఠిస్ గా చేసి దాన్ని ఆడిట్ లాగా అందరినీ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు అందరినీ పిలిచి ఒకరోజు ఇదిగో జమ ఇది ఖర్చు ఇది ఇంత అయింది, మీ అందరికీ ధన్యవాదాలు, ఈ ఆఫీస్ మీది, ఇవాళ నేను ఉంటాను వెళ్తాను కాబట్టి మీ ఆస్తిని మీకు అప్పచెప్తున్నాను అని అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ సన్మానాలు చేసి మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎంతో మందికి ఎన్నో ఆస్తులకు ఇచ్చాం సార్. ఇట్లా ఆడిట్ చేసి లెక్క చెప్పి మమ్మల్ని పిలిచి సన్మానించిన వాళ్ళు ఇంతవరకు మేము లేదు అని చెప్పారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మన డిఎస్ఓ పద్మ గారు ఇప్పుడు సిఎస్జిటి ఉన్నారు, ఆమె ఈఎస్కే ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ తుఫాన్స్ కూడా 2-3 వచ్చినాయి. వాటిలో కూడా ఇబ్బంది లేకుండా చేశాము. తర్వాత నేను జాయిన్ అయిన మొదలు ఇక్కడ ఆర్టీఓ వెళ్ళేంత వరకు ఏ రోజు కూడా ఒక రోజు 2 రోజులు తప్ప ఒక నెల చదువు కానీ పెళ్లిళ్ళు పేరెంటాలు కార్యక్రమాలు అన్ని వదులుకొని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆర్టీఓ ప్రతిరోజు ఫైల్స్ క్లియర్ చేసి ఇక్కడ ప్రజల అభిమానం పొందగలిగాము. జనాల్లో పుట్టిపోయి మీరు అదృష్టంతో ఇక్కడ 3 సంవత్సరాలు ప్రజల్లో మమేకమై సేవ చేసి అందరూ మమ్మల్ని పొందారు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే రాష్ట్ర చరిత్రలో ఎక్కడ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ప్రోటోకాల్స్ స్పీకర్ గారు ఇక్కడ రేపల్ల మంత్రి గారు, రోడ్డు వెంకటరమణ గారు, రాజా వెంకటరెడ్డి గారు మంత్రి గారు, పనగారి లక్ష్మి గారు మంత్రి గారు, తర్వాత ఇంటి సాగుతున్నట్టు చివరి రోజు ముఖ్యమంత్రి గారు. అంటే ఎక్కడ కూడా 2 రాష్ట్రాల్లో ఒకటి నుంచి ఉన్నంత ప్రోటోకాల్ లేదు. అయినప్పటికీ కూడా మేము వారి వందనాలు పొంది వారి గౌరవం అభిమానించినప్పుడు కూడా ఈ ప్రజాప్రతినిధులకు గౌరవ మంత్రి వారికి గారికి వారికి వేదిక పెద్దవారికి నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 months బ్యాక్ విజిట్ చేసి ఐఎస్ఓ రిక్వైర్మెంట్స్ మన తహసీల్దార్ గారితో డిస్కస్ చేశాను సార్. నేను ఏమి చెప్పినా తన మైండ్ లో ఆలోచన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఓ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల 4 parties బెనిఫిట్ అవుతాయి. ఫస్ట్ ఎండివిజువల్ ఎండివిజువల్కి నేను ఈరోజు ఎండివిజువల్కి బెనిఫిట్ ఎలా ఉందనేది మేము మొత్తం సర్వే చేశాను. తన సేవలు ఏదైనా సమర్పత కానీ తన యొక్క మాట్లాడే అంటే మొత్తం స్టాఫ్ యాటిట్యూడ్ మొత్తం మార్చాను. మేము అలాగే ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే ఇది చిన్న హెల్త్ చెకప్స్ కానీ అలాంటి ప్లాన్ రిక్వైర్మెంట్ అంటే ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ లోకల్ హాస్పిటల్స్ తో టైప్ అది చేశారు. అలాగే నేను ఏంటంటే దీన్ని కనెక్ట్ కానీ లేకపోతే మీ అథారిటీస్ కానీ ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బాగుంటుంది. ఫైనల్లీ సీక్రెట్ ఇంప్లిమెంటేషన్ వల్ల సొసైటీ ఇంప్లిమెంట్ 4 parties ఇంప్లిమెంట్ అనమాట. అయితే ఇది వెరీ ఎఫిషియెంట్. యాక్చువల్ గా ఇలాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్లు వేస్తుంది ఫస్ట్ 2 రోజులు ఉంచాలి. ఎందుకంటే ఒక క్రికెట్ ఆడితే ఇంప్రూవ్మెంట్ లాగా అలాగే ఒక జాబ్ చేస్తే ఒక గోపాలకృష్ణ లాగా చేయాలి అన్న వేరే అవుతుంది. ప్రతిదీ చాలా అంటే సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ తర్వాత అందరూ కలుపుకొని పోయి చేస్తారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆఫీస్ ఐఎస్ఓ అక్రిడిటేషన్ అనేది ఇవ్వడం. ఎందుకంటే మా స్టాండర్డ్స్ అన్ని కూడా తను రియల్ గా ఇంప్లిమెంట్ చేశారు సార్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గెటింగ్ అప్లికేషన్. ఈజ్ పర్సన్ అది ప్రజలకు ఫైనల్ గా
నాణ్యత సేవలు మేము పీరియాడికల్ గా ఇన్స్పెక్షన్ చేయాలి, పీరియాడికల్ గా ఇస్తే కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్, దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. అందుకనే మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సంస్థకి. ఇప్పుడు మేడం గారు అడిగారు, ఈవో మేడం గారు, మా హాస్పిటల్ ఇందులో శానిటైజ్ చేయాలండి, మీరు ఐఎస్ఓ వాళ్ళు ఇంత బెనిఫిట్ ఉంటుందంటే ఉంటుంది మేడం, బట్ అట్ ద సేమ్ టైం డిక్లీవ్ ఫర్ యువర్ కమిట్మెంట్ ఆల్సో. ఈస్ వెరీ కమిటెడ్ పర్సన్. Once again, I am very glad to award ISO 90 certification for MRO office for Tenali. This is the only MRO office awarded ISO 9000 by entire Andhra Pradesh and Telangana. So that is the greatest remarkable achievement. This is possible because of Gopal Krishna commitment, and I would congratulate all the employees one and all for your contribution for getting ISO award. Thank you, sir. సార్ ఆ సర్టిఫికేట్ మంత్రి గారు అంతా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినిస్టర్ సార్ మనోజ్ సార్. మన స్టేట్ రెవెన్యూ ఎంప్లాయీ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థానిక ఎంఆర్ఓ గారు గోపాల్ అండ్ మన కమిషనర్ గారు డాక్టర్ గారు డోనర్ గారు మీరు. సార్ నాకు తక్కువ సర్వీస్ యాక్చువల్లీ జస్ట్ 2 years అయింది. 20 December 2 years విల్ బి కంప్లీటెడ్. కానీ నేను 3 locations లో పని చేశాను. చాలా తహసీల్దార్స్ ఆఫీస్ విజిట్ చేశాను, ఎస్పెషలీ ఏజెన్సీ ఏరియాలో సార్, పార్వతీపురం అండ్ పాడేరు సార్. ఈవెన్ ఇది కోవూరులో పని చేశాను, ఈ సూరావళిలో. కొన్ని ఆఫీసెస్ చాలా పూర్ కండిషన్ లో ఉన్నాయి. కొన్ని ఆఫీసెస్, కొన్ని తహసీల్దార్ దగ్గర కెపాసిటీస్ కూడా ఉన్నాయి, సిఎస్ఆర్ వల్ల లోకల్ బికాస్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్. చాలా మందికి నేను చెప్పాను, మీరు కొంచెం అట్లీస్ట్ కొంచెం పెంచడానికి మీరు సరిగా చేయండి. బట్ దే నెవర్ టేక్ ఎనీ స్టెప్. నేను ఇక్కడ 2 months బ్యాక్ వచ్చాను. బ్యాంక్ నాకు గోపాల్ చెప్పారు, సార్ ఇలాంటి మేము చేస్తున్నాము ఇక్కడ. సో ఈరోజు చాలా సంతోషం దట్ ఫైనలీ యూ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్. అండ్ ఇది ఒక హిస్టారిక్ మెమొరబుల్. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్తారు, దట్ ఈస్ అవర్ రొటేషన్, దట్ ఈస్ అవర్ లైఫ్ ఫ్యూచర్. కానీ యువర్ నేమ్ విల్ బి ఆల్వేస్ దేర్. నేను కూడా కోవూరు I renovate my office. I constructed one bungalow. So that my name will always sit there. So every time, sir, in DC, whenever I see sub collector chamber, so very a nostalgic feeling always ఉంది sir. ఇలాంటి చర్యలు తీసుకోవడానికి బేసికలీ I feel there are 3 things. Initiative మీరే తీసుకున్నారు, సపోర్ట్ మీరే ఇచ్చారు, అండ్ గైడెన్స్ మీరు ఇచ్చారు. అండ్ నేను ఇది విజిట్ చేశాను ఈ మొత్తం ఆఫీస్. యాజ్ మన రమణ్యుల గారు కూడా చెప్పారు, చిన్న చిన్న ఇష్యూస్ కూడా మీరు చాలా చక్కగా ప్లగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫిట్టింగ్ రూమ్స్ చూస్తే ఇట్ ఈస్ నాట్ సో ఈజీలీ అవైలబుల్ ఆఫీసెస్. తర్వాత మన డిఎస్ఓ గారు చెప్పారు, సివిల్ సప్లైస్ కోసం కూడా మీరు ఒక రూమ్ పెట్టారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మన బాధ్యత ఏంటి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేనేజ్ చేయాలి ప్రాపర్ గా. ఇప్పుడు మినిస్టర్ సార్ కూడా చెప్పారు, మీరు ఇక్కడ ఇది కంప్యూటర్ పెట్టారు కానీ ఇది ప్రాపర్ గా యూజ్ చేయాలి. దాని హైజీన్ శానిటేషన్ పరంగా కూడా చూడాలి. ఇది టు మెయింటైన్ ద సేమ్ క్లీన్లీనెస్. ఇలాగా మీరు ఇది కనిపిస్తుంది, సేమ్ మనకి కనపడాలి 1 year తర్వాత, 2 year తర్వాత. ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది బాధ్యత లేదు, ఇది తహసీల్దార్ బాధ్యత లేదు, ఇది ఎవరికి బాధ్యత లేదు. దట్ వీ హ్యావ్ టు రెనోవేట్ దిస్ ఆఫీస్. ఇది జస్ట్ మన ఇనిషియేటివ్. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా దూరం నుంచి పిటిషనర్స్ వస్తున్నారు, 40 kilometers నుంచి, 50 kilometers నుంచి, కొంతమంది బయట జిల్లా నుంచి కూడా వస్తున్నారు వాళ్ళ పని కోసం, పొలం గురించి, ఎనీథింగ్ సర్టిఫికేట్ గురించి. సపోజ్ ఇక్కడ తహసీల్దార్ లేదు, కొంచెం పని వల్ల బికాస్ ఆఫ్ సమ్ డ్యూటీ
క్యాంప్ డ్యూటీ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు ఆఫీస్ లో అవైలబుల్ లేదు. ఎప్పుడు వస్తారు తహసీల్దార్ గారు ఈవినింగ్ వస్తారు 6 o'clock. నా అతను ఆమె మార్నింగ్ వచ్చారు 9 o'clock. 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఇక్కడ కూర్చోవాలి. సో ఇది మన బాధ్యత, దట్ వీ షుడ్ గివ్ అండ్ ప్రాపర్ అంబియన్స్ ఇవ్వాలి, ప్రాపర్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి. సో మీరు వెరీ ఐ లైక్ దిస్ యువర్ వెయిటింగ్ రూమ్ కాన్సెప్ట్. అదర్వైజ్ సార్ దే కెన్ యూజ్ దిస్ ఆల్సో వెయిటింగ్ రూమ్, కానీ వాళ్ళు సెపరేట్ రూమ్ ఇచ్చారు. ఓకే, సో బట్ యూ ఆల్సో మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. దట్ ఈస్ మై ఓన్లీ ద సజెషన్. So sir, thank you sir for your support. Ippudu I just want to thank sir for the continuous guidance paddy procurement gurinchi. Sir chaala deep ga anta monitor chestunnaru. So na batchmates kuda chestunnaru sir. Every time any issue comes, sir immediately push it into the WhatsApp sir. So sir మీరు target ఇచ్చారు sir, total 1 lakh definitely sir we will do. ఇప్పటి వరకు 30,000 already చేశాను sir. We have around 45 days more. So definitely we will reach sir. And once again I just want to thank mana donor garu. Any support lekunda it would not have been possible, and all the team of your office. And Gopal, you are doing very good. Naku any complaint raaledu ikkada nunchi starting lo meeru chepparu sir. Any issue you can directly call me, but I will not give you any option that any complaint comes. ఇప్పుడు paddy procurement చూస్తే మీరు మంచి చేస్తున్నారు ఇక్కడ. సో థ్యాంక్ యూ అండ్ మన రెవెన్యూ స్టాఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో congratulations to you as well and all the people here. Thank you. ఇది అందరికీ స్ఫూర్తి కావాలి. సమాజానికి గివ్ టు ద బ్యాక్, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సమాజానికి చేయగల సేవలు మనకి మంచి తోవ చూపాలి, జీవన నామ సాగాలి అని కోరుకుంటూ ఎందరికో ఇది స్ఫూర్తి యంత్రం తంత్రం కావాలి. అది డిఎస్ఓ సర్టిఫికేట్ ని అందించారు డాక్టర్ రామరావు. సర్టిఫికేట్ ని గోపాలకృష్ణ గారి సేవకి ఇది గుర్తింపు. మంత్రి గారికి అభిమానులు సత్కారం చేస్తున్నారు. గోపాలకృష్ణ గారి సేవల గురించిగా సత్కారం. గోపాలకృష్ణ గారు నాలుగైదులో రైతు బజార్ని ఉంటారు. అన్నాటి కృష్ణదేవరాయ గారి నాలుగైదులో పచ్చి కృష్ణదేవరాయలు. ఇంత అందంగా సుందరంగా సుమనోహరంగా మన నాయన మనోహర్ గారి అనుభవంతో ఫిజికల్ ప్రైస్ మంచివాళ్ళని ఈ కార్యక్రమాన్ని వెలుపల కుమారస్వామి గారు తీశారు. మీరు పొలం పైన శ్రమాన్ని కొనసాగించారు. రాష్ట్రందరూ స్ఫూర్తి ప్రదానికి సామాజిక సేవ
ఆకుపచ్చని గంగులతోటి ఒక దీనికి కేటాతోటి చట్టం ఏం చేస్తున్నారు చెప్పడానికి ముఖ్యమంత్రి రెవెన్యూ అధ్యక్షులు స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ నిర్వహించిన యూనివర్సిటీలో ఎడిషనల్ మెజిస్ట్రేట్ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఎడిషనల్ మెజిస్ట్రేట్ గారు ఐఏఎస్ అసలు శ్రీనివాసరావు ఎంతో వాత్సల్యంగా వచ్చారు మన కార్యకర్తలకి మన మీద వారు వాత్సల్యం గురించి గురించారు. అంజనాథి గారు తెలంగాణ కష్టపెట్టారు. అంజనాథ మేడం మన ఆనందం. సంజనాథి గారు నాకు ఎంతో ఆనందం. సంజనాథి గారు తెలంగాణ చట్టాలు వారికి రాజేంద్ర మనోహర్ గారి అద్భుత హస్తాలతో సత్కారం. సంజనాథి గారు జనాధిపతిగా పెట్టారు. మహిళా ఉద్యోగి ఆఫీసర్ ఐఏఎస్ చక్కని సంజనాథి సత్కారం జ్ఞాపకని ముప్పై ఈ ఆఫీస్ ఎవరైనాలని కోరుకుంటూ మీ రాక ఈ వేదికకు భగవంతుడు ఎప్పుడు ఇదే ఉండాలి. ఇదే నేను కోరుతాను. మున్సిపల్ కమిషనర్ వారికి కూడా సత్కారం జరిగింది. మన గోపాలకృష్ణ గారి మాతృమూర్తిని ఒక బిడ్డలాగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు వారిని పలకరిస్తున్నారు. ఆత్మీయంగా వారి కుటుంబ సభ్యుల్ని అందరికీ చక్కని ఆత్మీయత చిలకరించారు.